హంసిక. హాయ్ మనశ్వి. హంసిక, ఏంటి ఈ రోజు మన స్కూల్లో ఏదైనా సెలబ్రేషన్సా? మనశ్వి, అవును, ఉగాది సెలబ్రేషన్. ఉగాది సెలబ్రేషన్సా? అది ఇంట్లో చేసుకుంటారు కదా? అవును. మరి స్కూల్లో చేస్తున్నారేంటి? మనశ్వి, నువ్వు మర్చిపోయావా? మన స్కూల్లో అన్ని ట్రెడిషనల్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, మర్చిపోయావా? అవును కదా, నేను మర్చిపోయాను. అన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు కదా. నువ్వు ఈ ఇయర్ న్యూ అడ్మిషన్ కదా, నువ్వు మర్చిపోయి ఉంటావు. మాకు బాగా గుర్తుకుంది. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఫెస్టివల్ మన స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఎందుకు మరి మన స్కూల్లో అన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు? మన స్కూల్లో అన్ని ట్రెడిషనల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ మన ట్రెడిషన్ ఫాలో అవ్వకుండా అంతా మోడర్న్ కల్చర్ను అలవాటు పడి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడం మానేశారు. అందుకే మన స్కూల్లో అన్ని ట్రెడిషనల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. మన సంస్కృతి సాంప్రదాయాలను బాగా నేర్చుకోవాలి అని మన స్కూల్లో సెలబ్రేట్ చేస్తారు. అవును కదా హంసిక, మన పేరెంట్స్ ఫెస్టివల్ అని చెప్తే అవునా ఫెస్టివల్ అని అనుకోవడం అంతే. కానీ నేను ఈ స్కూల్కి వచ్చాక ఫెస్టివల్ అన్నిటి గురించి తెలుసుకుంటున్నాను. మరి ఉగాది ప్రత్యేకత ఏంటో నీకు తెలుసా? తెలుసు. లాస్ట్ ఇయర్ కూడా మేము స్కూల్లో ఉగాది జరుపుకున్నాం. అప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నీకు కూడా తెలుస్తుంది. నాకు కూడా చెప్పవా హంసిక? మన స్కూల్లో ఉగాది చాలా బాగా జరుపుతారు. మన స్కూల్ అంతా పూలు, మామిడి తోరణాలతో చాలా అందంగా డెకరేట్ చేస్తారు. ఉగాది మన తొలి పండుగ కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా మనం ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వచ్చి స్కూల్లో ఉగాది జరుపుకుంటాము. ఉగాది స్పెషల్ డిష్ ఏంటో తెలుసా మనశ్వి? తెలుసు హంసిక, ఏంటి? ఉగాది పచ్చడి. దానిని కూడా స్కూల్లో చేసి అందరికీ ఇస్తారు. నువ్వు చెబుతుంటే నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది హంసిక. పద తొందరగా వెళ్ళి మనం కూడా చూద్దాం.